Welcome to my rabbit channel. ఒక చిన్న పల్లెలో శివచరణ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి కొత్త సంవత్సరం అంటే చాలా ఆసక్తి. ప్రతి ఏడాది ఉగాది వస్తే ఇంట్లో కనిపించే ఆనందం అతని మనసును మరింత ఉల్లాసంగా మార్చేది. ఉగాది రోజు ఉదయమే అమ్మ ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు వేసింది. తలుపులకి మామిడాకుల తోరణాలు కట్టారు. గాలిలో పచ్చడి వాసన, పూల సువాసన కలిసిపోయి పండుగ వాతావరణం నిండిపోయింది. శివచరణ్ కొత్త బట్టలు వేసుకుని ఎంతో ఆనందంగా తిరుగుతున్నాడు. నాన్న కొత్త పంచాంగాన్ని తెచ్చి కుటుంబమంతా ముందు కూర్చోబెట్టి సంవత్సర ఫలాలు చదవడం ప్రారంభించాడు. మంచి రోజులు, కష్టాలు, విజయాలు, ఓర్పు అన్నీ జీవితంలో భాగమే అని వివరించాడు. శివచరణ్ శ్రద్ధగా వింటూ కొత్త సంవత్సరం తనకు ఏమిస్తుందో అని ఆలోచించాడు. అమ్మ ఉగాది పచ్చడిని తయారుచేసి అందరికీ వడ్డించింది. శివచరణ్ మొదట ఒక ముద్ద తిన్నాడు. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు అన్ని రుచులు కలిసిన ఆ పచ్చడి అతనికి ఆశ్చర్యం కలిగించింది. అమ్మ చిరునవ్వుతో చెప్పింది, బిడ్డా, మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. సంతోషం, దుఃఖం, విజయం, అపజయం అన్నింటినీ సమానంగా స్వీకరించాలి. ఆ మాటలు శివచరణ్ హృదయంలో నిలిచిపోయాయి. తర్వాత అందరూ కలిసి దేవాలయానికి వెళ్లారు. గంటల శబ్దం, భక్తుల మంత్రోచ్చారణలు, పూల వాసన శివచరణ్ మనస్సును ప్రశాంతంగా చేశాయి. పెద్దలు ఇచ్చిన ఆశీస్సులు అతనికి ధైర్యాన్నిచ్చాయి. దేవాలయం నుంచి తిరిగి వచ్చాక శివచరణ్ తన స్నేహితులతో కలిసి పల్లెలోని పేద పిల్లలకు పండ్లు, మిఠాయిలు పంచాడు. వారి ముఖాల్లో వెలిగిన చిరునవ్వులు చూసి శివచరణ్ మనస్సు ఆనందంతో నిండిపోయింది. సాయంత్రం ఇంటి మేడపై నిలబడి సూర్యాస్తమయాన్ని చూస్తూ శివచరణ్ అనుకున్నాడు, ఈ సంవత్సరం నేను మంచి మనిషిగా మారాలి, అందరికీ సహాయం చేయాలి. అలా ఆ ఉగాది రోజు శివచరణ్ జీవితంలో ఒక కొత్త ఆరంభంగా మారింది. అది కేవలం కొత్త సంవత్సరం కాదు, కొత్త ఆలోచనలకు, కొత్త ఆశలకు జన్మనిచ్చిన రోజు. Like, share, and subscribe my Rabbit channel.